కార్వేటి రాజ్యానికి రాజైన భూపతి రాజ్య పర్యటన చేయాలనుకున్నాడు. మంత్రికి చెబితే అంతా మన మంచికే, అలాగే చేద్దాం అన్నాడు. మర్నాడు ఇద్దరు మారువేషాల్లో బయలుదేరారు. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఓ అటవీ మార్గంలోకి ప్రవేశించి విశ్రాంతి కోసమని ఓ జామ చెట్టు కింద కూర్చున్నారు. అంతలో రాలిపడిన ఓ కాయను కోయబోగా రాజు బొటన వేలు తెగిపోయింది. అది చూసి మంత్రి, రాజా, అంతా మన మంచికే అన్నాడు. రాజు కోపం వచ్చి తాడుతో మంత్రి కాళ్ళు చేతులు కట్టేసి ఓ పాడుబడిన బావిలోకి తోసేశాడు. మంత్రి గాయపడినా నవ్వుతూ, రాజా, అంతా మన మంచికే అన్నాడు. కాసేపట్లో ఏ పులో వచ్చి నిన్ను తినేస్తుంది, అప్పుడు కూడా అంతా మన మంచికేనని అను అంటూ అడవి లోపలికి వెళ్ళాడు రాజు. అక్కడ అటవికులంతా చేరి అమ్మోరికి నరబలి ఇవ్వడానికి ఒక మనిషి కోసం చూస్తున్నారు. అప్పుడే రాజు వారికి కనిపించడంతో బంధించి అమ్మోరు ముందు నిలబెట్టారు. తాను ఈ రాజ్యానికి రాజునని వదిలిపెట్టమని ఎంత వేడుకున్నా వారు వినిపించుకోలేదు. ఇంతలో వాళ్ళ నాయకుడు వచ్చి రాజుని కింద నుంచి పై వరకు పరిశీలనగా చూసి బొటనవేలు తెగిపోయి ఉండడంతో బలికి పనికిరాడంటూ కట్లు విప్పేశాడు. బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడిన రాజుకు అంతా మన మంచికే అన్న మంత్రి మాటలు గుర్తొచ్చాయి. గబగబా పాడుబడిన బావి వద్దకు చేరుకున్నాడు. మంత్రి ఇంకా ప్రాణాలతోనే ఉండడంతో కట్లు విప్పి, అంతా మన మంచికేనని ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది అంటూ తన అనుభవాన్ని వివరించాడు. నా సంగతి సరే, మరి నీకేం మంచి జరిగింది అని అడిగాడు. రాజా, మీరు నన్ను కట్టిపడేయడం వల్ల నాకు మంచే జరిగింది. లేదంటే నేను మీతో పాటు వచ్చేవాడిని. అప్పుడు ఆ ఆటవికులు మీకు బదులుగా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నన్ను బలిచ్చేవారు. అందుకే ప్రతి దానికి ఆందోళన పడకుండా అంతా మన మంచికేననుకోవాలి అన్నాడు మంత్రి. ఆ మాటలకు మెచ్చిన రాజు తిరిగి వెళ్ళాక మంత్రిని ఘనంగా సత్కరించాడు.